హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రైట్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు మాకు ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలంటే #BT అని రాసి తర్వాత మీ క్వశ్చన్ రాయండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ట్రేడింగ్ చేస్తున్నారు? ఇన్ కేస్ చేస్తూ నష్టపోతున్నారా, లేక ఎలా చేయాలో తెలియనట్లయితే టెలిగ్రామ్లోని ఈ ట్రేడింగ్ కింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది ఎంత ఉపయోగకరం అంటే 30,000 ఇన్వెస్ట్మెంట్తో మీకు 2 నుంచి 3,000 ప్రాఫిట్ లైన్ పొందే విధంగా 90% అక్యూరసీతో కాల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ని ఫాలో అవ్వండి, టెలిగ్రామ్లో ఉన్న ట్రేడింగ్ కింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఓ వ్యక్తి అరగెడ్డం అరమీసాలతో రోడ్లపై తిరుగుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అతన్ని చూసి కొంతమంది ఆశ్చర్యపోతుంటే మరికొందరు నవ్వుకుంటున్నారు, కొందరు ఎగతాళి చేస్తున్నారు. అయితే అతడు మాత్రం తన స్టైల్ను మార్చుకోవడం లేదు. ఎందుకంటే అది అతడి స్వార్థం కోసం చేస్తున్న పని కాదు, మానవాళి మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నం. భూమికి 25% ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ అడవులు ఇటీవల అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఆ మంటలను అదుపు చేయలేక ప్రభుత్వం చేతులు ఎత్తివేయడంతో ప్రపంచంలోని పర్యావరణవేత్తలంతా తమ నిరసన స్వరం వినిపించారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన స్టాంటన్ కుక్ 2011 నుంచే రైన్ ఫారెస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. గత ఏడాది నుంచి స్టాంటన్ తన రూపం మార్చేసుకున్నాడు. జుట్టుతో పాటు తన మీసాలను, గెడ్డాన్ని సగానికి తీసేసి ఆస్ట్రేలియా వీధుల్లో తిరుగుతున్నాడు. అడవులను రక్షించాలంటూ సమాజాన్ని వేడుకుంటున్నాడు. అతన్ని చూడగానే చాలా మంది కొత్త స్టైల్ ఏమో అనుకున్నారు, ఇంకొందరు అతడికి పిచ్చనుకున్నారు. అసలు విషయం తెలిసిన తర్వాత అతడిని మెచ్చుకున్నారు. మనం చేయలేకపోతున్న పనిని కనీసం అతనైనా చేస్తున్నాడని సంతోషిస్తున్నారు. అడవుల పరిరక్షణ కోసం స్టాంటన్ ప్రత్యేకంగా విరాళాలు కూడా సేకరిస్తున్నాడు. ఇందులో వచ్చే 98.8% మొత్తాన్ని అమెజాన్ అడవుల పరిరక్షణ కోసం పోరాడుతున్న సేవింగ్ ఇండిగెనోస్ ల్యాండ్ అనే రైన్ ఫారెస్ట్ ట్రస్ట్కు అందిస్తున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఓ మహిళ టాయిలెట్స్ నుంచి మూత్రాన్ని సేకరించి బ్రెడ్ల తయారీలో ఉపయోగిస్తుంది. ఇందుకు ఆమె చెబుతున్న కారణం వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. గోమూత్రంలో పోషకాలు ఉంటాయనేది హిందువుల విశ్వాసం. మరి మహిళల మూత్రంలో కూడా పోషకాలు ఉంటాయా? ఈ ప్రశ్నకు లూయిస్ రాగెట్ అనే ఈసీఓ ఫెమినిస్ట్ చెప్పే సమాధానం వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఈమె బ్రెడ్లో పోషకాలు పెంచేందుకు మహిళల మూత్రాన్ని వాటిపై స్ప్రే చేస్తుంది. వాటికి గోల్డీలాక్స్ బ్రెడ్ అని పేరు పెట్టింది. ఈ బ్రెడ్ తయారీ కోసం ఆమె రోజు మహిళల టాయిలెట్ల నుంచి మూత్రాన్ని సేకరిస్తుంది. అనంతరం దాన్ని శుద్ధి చేసి బ్రెడ్ మీద స్ప్రే చేస్తుంది. ఇది తలుచుకుంటేనే కడుపులో తిప్పేస్తుంది కదూ. ప్రజారోగ్యానికి హాని తలపెట్టే చర్యలు చేపడుతున్నందుకు ఆమెపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఉంది కదూ. అయితే దీని వెనుకున్న సైన్స్ గురించి తెలిస్తే మీరు కూడా ఆలోచనలో పడతారు. మూత్రంలో నైట్రోజన్, పొటాషియం తదితర ఎన్నో పోషకాలు ఉంటాయట. వీటిని ఎన్నో పరిశ్రమలు కష్టపడి భూమి నుంచి సేకరిస్తున్నాయట. ఫ్రెంచ్ అర్బన్ ప్లానింగ్ ఏజెన్సీ అధ్యయనం ప్రకారం 29 మిలియన్ల యూరిన్ బ్రెడ్లు తయారు చేయడం ద్వారా ప్రతిరోజు పరిశ్రమల్లో 703 టన్నుల నైట్రోజన్ను ఆదా చేయొచ్చట. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని డాక్యుమెంట్లను సైతం తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. రక్తంలో ఎన్నో రకాల గ్రూపులు ఉన్న సంగతి తెలిసిందే. ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు తప్పకుండా వారి గ్రూప్ తెలుసుకుని అదే గ్రూప్ రక్తాన్ని ఎక్కించాల్సి వస్తుంది. అలాగే అన్ని గ్రూపులకు సరిపోయే రక్తం గల వ్యక్తులు కూడా అంత సులభంగా లభించరు. జపాన్కు చెందిన ఒక సైంటిస్ట్ టీం ఇటీవల తోస్ రోజావా సిటీ నగరంలోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజీలో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. సాధారణ రక్తం తరహాలోనే ఇందులో కూడా ఆక్సిజన్ కలిగిన ఎర్ర రక్త కణాలను చర్మం కోసుకున్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్లెట్స్ ఉన్నాయి. రక్తహీనత కలిగిన 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని ప్రయోగించారు. వీటిలో 6 ప్రాణాలతో ఉండగా 4 చనిపోయాయి. ఈ రక్తం అన్ని గ్రూపులకు సరిపోతుంది. దీంతో ఈ రక్తాన్ని యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. ఈ రక్తాన్ని ఎక్కించిన తర్వాత కుందేళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రక్తం మనుషులపై కూడా సక్రమంగా పనిచేస్తే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు నిలుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని అర్థం. వీరు సెన్సిటివ్ గవర్నమెంటల్ బిల్డింగ్స్, మెట్రో స్టేషన్ అండ్ ఎయిర్పోర్ట్లోని సెక్యూరిటీని చూసుకుంటారు. అయితే ఒకసారి జనాక్పురి వెస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ట్రైన్లో ఉన్న ఒక అమ్మాయికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడంతో ఆమె నడవలేని పరిస్థితిలో పడిపోయింది. అక్కడే ఉన్న CISF సిబ్బంది తనను వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లడానికి ఆమెను మోసుకుంటూ బయటకు వెళ్లారు.
తీసుకువెళ్లే దారిలో ఆమె డ్రెస్ అనుకోకుండా మోకాళ్లపైకి వెళ్ళిపోయింది. అది గమనించిన ఒక అధికారి ఆ డ్రెస్ను సరిచేసి తన షర్ట్ని ఆమెపై కప్పాడు. దీన్ని ఒక అతను వీడియో తీసి నెట్లో పెట్టినప్పుడు ఇది వైరల్ అయింది. ఇలాంటి మిలిటరీ వాళ్ళు భారతదేశాన్నే కాకుండా అందులో ఉన్న ఆడవాళ్లకు కూడా రక్షణ కల్పిస్తూ నైతిక విలువలను కాపాడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు ఇంకా ప్రేమలో పడలేదా? సింగిల్గా ఉండి బోర్ కొడుతుందా? అయితే ఈ లవ్ ట్రైన్ ఎక్కేయండి. చైనాలోని ప్రేమ పెళ్లిళ్ళు లేకుండా సింగిల్గా మిగిలిపోయిన 200 మిలియన్ మంది కోసం Y999 లవ్ పర్ష్యూట్ అనే ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చారు. గత 3 ఏళ్లలో కొన్ని వేల మంది యువత ఇందులో ప్రయాణించారు. వీరిలో చాలా మంది సింగిల్గా రైలెక్కి జంటగా తిరిగి వెళ్లారు. ఈ జంటల్లో ఇప్పటి వరకు 10 మంది పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి సంబంధాలు కలిపే ఓ సంస్థ కమ్యూనిస్ట్ యూత్ లీగ్ ఆఫ్ చాకింగ్ చెంగ్డు రైల్వే అథారిటీతో కలిసి ఈ రైలు నడుపుతోంది. ఈ రైలు ప్రయాణం అస్సలు బోరు కొట్టకుండా నిర్వాహకులు ప్రత్యేకంగా ఆటల పోటీలు కూడా నిర్వహిస్తారు. తమకు నచ్చిన వ్యక్తితో కలిసి డిన్నర్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. దీనివల్ల వారంతా ఎలాంటి బిడియం లేకుండానే కలిసిపోతున్నారు. జర్నీ మొత్తం ఆటపాటలు మాటల్లో మునిగి పీకల్లోతు ప్రేమలో పడిపోతున్నారు. ఈ రైలును ఇండియాలో కూడా ప్రారంభిస్తే బాగుంటుంది కదూ. ఫ్యాక్ట్ నెంబర్ 7. అపరిచితులతో సెక్స్ అనగానే ముక్కున వేలు వేసుకుంటున్నారా? కానీ ఆ దేశంలో అదే ఆచారం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా ఏడాదిలో 7 సార్లు అపరిచితుడితో సెక్స్ చేయాలి. పెళ్లైన జంటలు కూడా అపరిచితులను ఎంపిక చేసుకుని సెక్స్లో పాల్గొనాలి. ఆ దేశంలో ఈ సాంప్రదాయం పాటించడం వెనుక ఒక కారణం ఉంది. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కెముకస్ అనే పర్వతం ఉంది. దీన్ని సెక్స్ మౌంటైన్ అని కూడా పిలుస్తారు. అక్కడున్న ఒక ఆలయంలో ఫోన్ అనే వేడుకను నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని చాలా గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇక్కడ అపరిచితులతో సెక్స్ చేసుకుంటారు. మొదటిసారి ఇక్కడ శృంగారంలో పాల్గొన్న 35 రోజుల తర్వాత మళ్ళీ వారితోనే సెక్స్ చేయాలి. ఇలా సంవత్సరం మొత్తం మీద 7 సార్లు వారితో సెక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల వారికి అదృష్టం వచ్చి జీవితాంతం ఆనందంగా ఉంటారని వీళ్ళు భావిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకు చాలానే సమయం పట్టింది. అయితే ఈ వీడియోను లైక్ చేయడానికి మీకు 1 సెకండ్ సమయం కూడా పట్టదు. అందుకని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.